తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఇప్పుడు నాతో పాటు ఒక గెస్ట్ ఉన్నారు. ఆవిడ గురించి చెప్పాలంటే ఆవిడ స్మైల్ కోసం చచ్చిపోయే అభిమానులు ఉన్నారు. ఆవిడ డాన్స్ అంటే పిచ్చెక్కిపోతారు. ఆవిడని చూడడానికి వెయిట్ చేసే వాళ్ళు లక్షల్లో ఉన్నారంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. మరి యూఎస్ నుండి ఇండియాకి వచ్చారు, ఇండియా నుంచి ఐ డ్రీమ్కి వచ్చారు. ఈరోజు మనతో పాటు ఉన్నారు గౌతమి గారు. గౌతమి గారితో బోల్డ్ అని విషయాలు మాట్లాడేద్దాం. వచ్చేయండి. హలో అండి. హాయ్ వైషు గారు. ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్, సూపర్ ఫైన్. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అసలు నన్ను ఇన్వైట్ చేసినందుకు. Okay. రియలీ గ్లాడ్ అసలు. అబ్బా! మీకు అలాంటి ఫ్యాన్ బేస్ ఉంది గదా! బట్ నిజంగానే నేను చెప్పినట్టు మీ స్మైల్ కోసం చచ్చిపోయేవాళ్ళు. నిజంగా కాన్స్టాంట్గా స్మైల్ అనే ఒక కమెంట్ నా సెక్షన్ ప్రతిసారి ఉంటుంది. దట్స్ బికాస్ ఫ్రమ్ మై మదర్ నుంచే వచ్చేసింది ఆ స్మైల్ అంతా. అంతేనా? బేసిక్‌గా ఈ మధ్య కాలంలో ఒక ట్రెండ్ అంటారా? లేకపోతే ట్రంప్ వల్ల అలా జరుగుతుందంటారా నాకు తెలీదు గానీ, అందరూ యూఎస్ నుండి రిటర్న్ వచ్చేస్తున్నారు. మోస్ట్ ఆఫ్ ది ఇండియన్స్ అనే ఒక కామెంట్ అయితే వింటూ ఉన్నాం గదా! కరెక్టే, కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్సనల్ స్టోరీ ఉంటుంది. కానీ నాది ఒక పర్సనల్ స్టోరీ. సో నాట్ బికాస్ ఆఫ్ ట్రంప్లే, కానీ అది వేరే స్టోరీ అనమాట. అంతేనా? స్టోరీ మాకు షేర్ చేసుకోలేరా? చేయొచ్చు. హుహు. వాట్ హ్యాపెండ్ ఈస్ నాకు జనరల్గా మైగ్రేన్ అండ్ పీసీఓడి ఇష్యూస్ ఉండే అనమాట. దానివల్ల వన్ ఫైన్ డే సివియర్ మైగ్రేన్ వచ్చింది. వాళ్ళు ఒక డోసేజ్ అయితే సంథింగ్ ఇచ్చారు ఐవి త్రూ. అది సివియర్ డోసేజ్ అయిపోయింది. దానివల్ల నాకు సివియర్ యాంగ్జైటీ, పానిక్ అటాక్స్ వచ్చాయి. ఎమర్జెన్సీగా నేను ఇండియాకి వచ్చేసాల్సి వచ్చింది. బంజారా హిల్స్లోనే ఆశా హాస్పిటల్ అని చెప్పేసి, ఎర్రగడ్డ తర్వాత ద మోస్ట్ బిగ్గెస్ట్ హాస్పిటల్ ఫర్ మెంటల్ హెల్త్ అనేసి, అక్కడ నుంచి నేను ట్రీట్మెంట్ తీసుకుంటుంటే ఇప్పుడు కొంచెం సెట్ అయ్యాను అనమాట. నేను డైరెక్ట్గా డిప్రెషన్ 3rd స్టేజ్లోకి వెళ్ళిపోయాను. అసలు మీకు కనిపించే గౌతమిని అసలు వెనక నడిపించే గౌతమి అసలు ఒకరు కాదు. అంతేనా? అదే ఏమన్నా అంటే డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ కవర్ అన్నట్టు. ఫేస్ మీద ఎప్పుడు స్మైల్ పెట్టుకున్నంత మాత్రాన వాళ్ళ లైఫ్ వెనక ఏం అంతా అలా జరుగుతుంది? ఉందని కాదు. నేను వెనక సెషన్స్ తీసుకుంటూ మెంటల్ హెల్త్కి ఇదంతా చాలా జరుగుతుంది అనమాట స్టఫ్ ఇప్పటికీ స్టిల్. బట్ వై అంటే వాట్ ఈస్ దట్ మెయిన్ రీజన్? మీకు యాంగ్జైటీ కానీ లేదంటే ఆ డిప్రెషన్ డోసేజ్ ఏదైతే ఉందో దాని రెగ్నాల్ అంటారు బేసికల్లీ మెడికల్లో. దానికి వాళ్ళు యాంటీడాట్ బెనిడ్రిల్ అని ఒకటి ఇవ్వాలి. బేసికల్లీ అది వాళ్ళు ఇవ్వలేదన్నమాట. యూఎస్లో అలర్జిక్ రియాక్షన్స్ అయ్యే ఫార్ములాస్ ఎక్కువ ఉంటాయి. సో దానివల్ల నాకు సివియర్ అలర్జిక్ రియాక్షన్ అయిపోయి ఇలా అయిపోయింది అనమాట. ఓకే. బిఫోర్ ది ఇంటర్వ్యూ నేను అనుకుంటున్నా అసలు అంటే మనం యూఎస్ఆర్ ఇప్పుడు మనకి ఇంటి దగ్గర నుంచి కొంచెం దూరంగా ఉంటేనే మన ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు, మనం వాళ్ళకి దూరంగా ఉన్నాం. ఒక సిచ్యువేషన్లో మనకు అసలు బాగాలేదు, మనం బెడ్ మీద నుంచి లేచే సిచ్యువేషన్ కూడా లేదు. అసలు అలాంటి సిచ్యువేషన్లో యూఎస్లో ఆర్ యూకేలో ఉన్నప్పుడు హోమ్ గుర్తొస్తుంది, హోమ్ సిక్ చాలా అవుతారు. కష్టంగా అసలు ఏదైనా ఉంటుంది బాధ అసలు. ఉంటే చెప్పుకోలేరు. ఈ డిప్రెషన్ అనే పదానికి చాలా దగ్గరలో ఉంటారు అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. మనం డిప్రెషన్ని నార్మలైజ్ చేసాం వైష్ గారు. బేసికల్లీ Yes. మనకు వచ్చేది సాడ్నెస్ అంతే. బాధ, సాడ్నెస్, మూడ్ ఆఫ్. Mm. డిప్రెషన్ అనేది ఫిజికల్ సిమ్టమ్స్ కూడా ఉంటుంది. మీకు కంటిన్యూస్ వామిటింగ్స్ అవుతాయి, షివరింగ్ ఉంటుంది, మీకు చాలా గిడ్డినెస్ ఉంటుంది. ఇదంతా డిప్రెషన్. మెంటల్గా మీరు స్టేబుల్గా ఉండలేరు. మీ చుట్టూ 10 మంది ఉన్నా సరే మీకు ఏదో తెలియని భయం, అవును. మీరు దాన్ని కంట్రోల్ చేసుకోలేరు. సివియర్ యాంగ్జైటీ వస్తుంది, పానిక్ అటాక్స్ వస్తాయి. దాన్ని మనం డిప్రెషన్ అనకుండా మనం మూడ్ ఆఫ్ అలా అనుకోవాలి. మనం దాన్ని నార్మలైజ్ చేసేసి డిప్రెషన్ వచ్చేసిందిరా, నాకు డిప్రెషన్ అయిపోతుందిరా, నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాను రా అని ఇచ్చేసేసాం. కానీ వన్స్ నాకు అది వచ్చేంత వరకు తెలియలేదు. యూఎస్లో ఉంటారు అందరూ స్లైట్ డిప్రెషన్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి మేబీ, బాగా హోమ్ సిక్ అయ్యే వాళ్ళకి. కానీ బేసికలీ డిప్రెషన్ కాదు అది, జస్ట్ మూడ్ ఆఫ్ లేకపోతే సాడ్నెస్ అంతే. బట్ ఈ Homesick. పానిక్ అటాక్స్ అనేది చాలా డిఫరెంట్ కదా. హ్యావ్ యూ ఎవర్ ఫేస్డ్ దట్? అంటే అవ్వట్లేదు, ఇంకా నిలబడలేరు, చెప్పలేరు, తిరుగుతుంది, చెప్పలేము, అర్థం అసలు కావట్లేదు. చాలా ఇబ్బందిగా ఉంటుంది. నేను వినేదాన్ని, అమ్మో వాళ్ళకి పానిక్ అటాక్స్ వచ్చాయంట, యాంగ్జైటీ అటాక్స్ వచ్చాయంట. మనకు వచ్చేదాకా తెలియదు అది ఎలా ఉంటుందో. నాకు అసలు ఒక 3 days పట్టింది అది యాంగ్జైటీ అటాక్ అంటారు దాన్ని అని అర్థం చేసుకోవడానికి. నేను మళ్ళీ యూఎస్లో రిటర్న్ ఎమర్జెన్సీకి వెళ్ళి అడ్మిట్ అయినప్పుడు వాళ్ళు కనిపెట్టారు ఇది లేదు, ఇది సివియర్ యాంగ్జైటీ పానిక్ అటాక్స్ లా వస్తుంది తనకి. కంటిన్యూస్ వామిటింగ్స్ కానీ, నాకు షివరింగ్, భయం అనే ఫీలింగ్, ఎవరో వచ్చి మనల్ని చంపేస్తారని ఫూలిష్ ఫీలింగ్. ఓకే. మనకు అది భయంగా ఉంటుంది, కానీ అవతల వాళ్ళకి చాలా ఫూలిష్గా ఉంటుంది. అది సఫర్ అయ్యే వాళ్ళకి తెలుస్తుంది. ట్రూ, వెరీ ట్రూ. కానీ దాన్ని ఎప్పుడు నేను బయటకు తీసుకురావాలని అనుకోలేదు. ఇప్పటిదాకా ఎవరికి తెలియదు, నా ఫాలోవర్స్కి కూడా, ఓన్లీ నా ఫ్యామిలీ మెంబర్స్కి, ఇంకా నా ఫ్రెండ్స్కి, క్లోజ్ ఫ్రెండ్స్ సర్కిల్కి. ఓకే. సో యూఎస్లో మెడికల్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అక్కడ సిస్టమ్ ఎలా ఉంటుంది? అంటే మనకి హెల్త్ బాగాలేదు, ఇప్పుడు మనకంటే బాగాలేదు, నెక్స్ట్ మినిట్ అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళిపోతాం. యూఎస్లో చాలా కష్టం మహేష్ గారు, చాలా అంటే చాలా కష్టం. మీరు అపాయింట్మెంట్ తీసుకోవాలంటే ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకోవాలి. ఎమర్జెన్సీకి వెళ్ళారా లక్షలు అయిపోతాయి. మీరు ఇన్సూరెన్స్ పే చేసుకున్నా సరే క్లెయిమ్ చేసుకోవచ్చు, కానీ ఎమర్జెన్సీకి వెళ్ళారంటే అయిపోయినట్టే. మీరు ఏమున్నా సరే, మీకు జస్ట్ కోల్డ్ ఫీవర్ ఉన్నా సరే మీరు ఖచ్చితంగా ఎమర్జెన్సీకి వెళ్ళాలి.
ఓకే. మీరు ఇట్లా అపాయింట్మెంట్స్ తీసుకోవాలంటే మినిమం మనకు ఒక 2-3 మంత్స్ తర్వాత అపాయింట్మెంట్స్ దొరుకుతాయి. 2-3 మంత్స్ మంత్సా? తర్వాత అంటే దొరుకుతాయి. ఎందుకు ప్రతి ఒక్కరు అక్కడ ఏదో ఒక బాలేకుండా అక్కడ ఉంటారు మెడికల్ నాకు అదే అర్థం కాదు. మెడికల్ తక్కువ ఉండడం వల్లనో లేకపోతే ఏంటో కానీ జనరల్‌గా డెంటల్ అపాయింట్మెంట్స్ అయితే చాలా కష్టం. బేసికల్లీ యూఎస్‌లో, యూకేలో ఉండే ప్రతి ఒక్కరికి తెలిసే విషయము. డెంటల్ అపాయింట్మెంట్ మినిమం 6-7 మంత్స్ పడుతుంది మనకు దొరకడానికి. 6-7 మంత్స్. మంత్సా? మీకు జస్ట్ టూత్ పెయిన్ వస్తుందంటే మీరు ఎమర్జెన్సీకి వెళ్ళాలి. ఎమర్జెన్సీకి వెళ్తే లక్షలు లక్షల్లో అయిపోతుంది. బట్ అంటే అంత డెవలప్డ్ కంట్రీ అయినప్పుడు ఇది మెడికల్ కూడా పరంగా వాళ్ళు ఎందుకు అలా ఉంటారో బ్యాక్‌లో నాకు అర్థం కాదు. మన ఇండియాలో చూసుకుంటే వీధికి ఒక హాస్పిటల్ ఉంటుంది. మీరు చిటికేస్తే వెళ్ళిపోవచ్చు. నిజం, true. మీకు వెంటనే ఏదో ఏది ఒక వచ్చినా సరే వెళ్ళిపోతాం అంతే. అది దొరికేస్తుంది మీకు. అక్కడ చాలా కష్టం. ప్రతిదీ ఎమర్జెన్సీ త్రూనే వెళ్ళాలి. నాకు కూడా అలానే అయింది. నేను 3 టైమ్స్ ఎమర్జెన్సీకి వెళ్ళాల్సి వచ్చింది. వాళ్ళు చాలా బిల్ వేసేసారు. బట్ ఫైనల్లీ వాళ్ళది మిస్టేక్ కాబట్టి మేము తిరిగి క్లెయిమ్ చేసుకోగలిగాము మనీ అంతా. ఓకే. సో ఇది వాళ్ళ వచ్చేసాం. మిస్టేక్ అని వాళ్ళు వాళ్ళు యాక్సెప్ట్ యాక్సెప్ట్ చేశారు. ఓకే. సో ఈ ట్రంప్ గురించి మేము ఏదైతే వింటున్నామో ఇక్కడ ఉండి అదంతా ట్రూనా? అంటే మరి అంత ఇబ్బంది పెట్టేస్తున్నారు అక్కడ? ఆయన అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుందంటే కింగ్ అడ్మినిస్ట్రేషన్‌లా ఉంటుంది. నేను ఒత్తి పెట్టి చెప్పాలి, ఓకే. నేను చూపించాలి నాది అన్నట్టు. దానివల్ల ఎవరు సఫర్ అవుతున్నారు? అనవసరంగా స్టూడెంట్స్ సఫర్ అవుతున్నారు. అక్కడ సిటిజన్ సఫర్ అవుతున్నారు. అందులో మేము కూడా సఫర్ అవుతున్నాము. అనవసరంగా టాక్సెస్ వేస్తాడు, ఇదంతా tariffs అని చేస్తాడు. చెప్పేసి, అది ఇది చాలా పూటకొక రూల్ తీసుకొచ్చేసి పెట్టేస్తాడు. ఇప్పుడే ఓపీటీ అట్లా అంటాడు, నెక్స్ట్ సెకండ్ మళ్ళీ ఇట్లా అంటాడు. చాలా కష్టం. ఎలా ఉంటున్నారో అందరూ కానీ ఫైనల్ నేను సమ్‌హౌ బయటపడిపోయాను. ఓకే. అంటే పూర్తిగా వచ్చేయడానికి వచ్చేసాను. కారణం ఇదేనా? బేసికల్లీ మాస్టర్స్ తర్వాత అందరిలానే నేను కూడా జాబ్ చేద్దాం అన్నట్టే అనుకున్నాను. పేరెంట్స్‌కి కూడా అదే ఇంట్రెస్ట్ ఉండింది. కానీ ఏదైతే ఇది చెప్పానో అక్కడ హెల్త్ సపోర్ట్ చేయట్లేదనమాట. నేను వచ్చి ఇక్కడ 2 మంత్స్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ నేను వెళ్ళాను. ఓకే. వెళ్ళి గ్రాడ్ వాక్ చేశాను. 1 మంత్ ట్రై చేశాను. లేదు సపోర్ట్ చేయట్లేదనమాట. ఆ వెదర్ కానీ ఇంకా అక్కడ ఎలోన్‌గా ఉండడం వల్ల నాకు ఇంకా థాట్స్ ఎక్కువ పెరగడం అదంతా. అంటే లేదు ఖచ్చితంగా బ్యాక్ వచ్చేయడమే బెటర్ అన్న ఆప్షన్ ఇంకా డిసిషన్ తీసుకొని వచ్చేసాం. బట్ అంత ఈజీ అయిందా? అంత ఈజీ డిసిషన్ కాదు. చాలా సఫర్ అయ్యాము. పేరెంట్స్‌కి కూడా చాలా హోప్స్ ఉంటాయి కదా అక్కడి దాకా పంపించినప్పుడు. మనం వెళ్ళేటప్పుడే చాలా ఖర్చు పెట్టి ఎక్కడెక్కడో అప్పులు తీసుకొని ఇంకా రిలేటివ్స్‌కి ఇది మంచి ఛాన్స్ అన్నమాట. వచ్చేసింది వెనక్కి. పెద్ద వెళ్ళింది ఏదో చేద్దామని వచ్చేసింది వెనక్కి అని చెప్పి. కానీ ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు మన హెల్త్ చూసుకోవాలి. మన హెల్త్‌కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో పేరెంట్స్ ఆఫ్ కోర్స్ నా డిసిషన్‌కే ఓకే అన్నట్టు వాళ్ళు హ్యాపీగానే రిసీవ్ చేసుకున్నారు. బట్ వెళ్ళేటప్పుడు ఎలా ఉన్నింది? అంటే ఇన్ ద ఫస్ట్ వే రోలర్ కోస్టర్ అదైతే. ఆ ఫీలింగ్స్ అసలు చాలా హెక్టిక్‌గా అయిపోయిందనమాట నా వీసా ప్రాసెస్. 10 డేస్‌లో కాలేజ్ రీఓపెనింగ్ ఉంది అని అంటే నా వీసా అప్పుడు యాక్సెప్ట్ అయింది. 10 డేస్‌లో నేను ఫాస్ట్‌గా షాపింగ్ చేసేసి అంత హడావిడిగా వెళ్ళిపోవాల్సి వచ్చింది. చాలా అడ్జస్ట్ అవ్వగలిగారా? అవ్వగలుగుతాము. ఇండిపెండెంట్‌గా అవుతాం చాలా. యూఎస్ ఏదైనా నేర్పించింది అంటే ఒక ఇండిపెండెంట్ వుమెన్‌ని తయారు చేసింది నన్ను. ఇండిపెండెంట్‌గా కార్ డ్రైవింగ్ కానీ ఎవ్రీ సింగిల్ థింగ్ నేను చేసుకోగలుగుతాను అని. ఎంత ప్యాంపర్డ్‌గా పెరిగానో అక్కడ అంత ఇండిపెండెంట్‌గా ఉండగలిగాను. అదే కదా, ఏమైనా మీరే చేసుకోవాలి, అంతే, ఇంకొకరు ఉండరు. బట్ యుఎస్ యూకేలో ఉండే వాళ్ళకి ఈ ఫ్రెండ్షిప్ వాల్యూ కూడా తెలిసి వస్తుంది అంటారు. ఎందుకంటే మన వాళ్ళు ఉండరు, మన పేరెంట్స్ ఫ్యామిలీ ఉండరు, అదే ఫ్యామిలీ. మనమే కలిసి ఉంటాం 4-5. అక్కడే అదే ఫ్యామిలీ. వాళ్ళతోనే ఫెస్టివల్స్ చేసుకుంటాము. అన్ని సాడ్నెస్ కానీ ఏదైనా సరే అదే ఫ్యామిలీ. కొన్ని రోజులు బాగుంటది, కొన్నిసార్లు పడదు. కొంతమందితో అడ్జస్ట్ అవ్వలేము. నాకు దొరికిన వాళ్ళు మాత్రం చాలా బాగా దొరికారు. వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. లిటరల్లీ వాళ్ళ వల్లే సేవ్ అయ్యి ఈరోజు ఇంత సేఫ్గా ఇండియాకి వచ్చానంటే వాళ్ళ మీకు చెప్తుంటే కూడా నాకు గుజంప్స్ వస్తున్నాయి చూడండి. అంత వర్స్ట్ ఎక్స్పీరియన్స్ నుంచి బయటపడ్డాను నేను. చాలా అసలు అమ్మో చాలా అసలు ఇంకా మా పేరెంట్స్ అసలు తట్టుకోలేకపోయారు ఆ భయంని. అసలు ఎవరికి తెలియదు ఇది. ఇప్పటిదాకా చెప్పని కూడా చెప్పలేదు ఎవరికి. మేమే 6 మంత్స్ నుంచి నేను మెడికేషన్ తీసుకుంటూనే ఉంటున్నాను. నా మోస్ట్ సేవియర్ వారియర్ అంటే మా చెల్లి. జనరల్గా మనం చెల్లికి అక్క ఉంటారు కదా, నాకు మా చెల్లి అనమాట. తనే హాస్పిటల్ విజిట్స్, డాక్టర్తో మాట్లాడడం, చూసుకోవడము. ఇట్స్ నాట్ ఈజీ కదా చిన్న పిల్లలకి క్యారీ చేయడం ఇదంతా. నేను చూసుకోవాల్సింది పోయి వాళ్ళు రిటర్న్ నన్ను చూసుకోవాల్సిన సిచ్యువేషన్. అది అడ్మిట్ అయిపోయి చాలా హెక్టిక్గా ఉండింది. బట్ సమ్హౌ బయటపడ్డాను. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఇస్ ఓకే. అదే ఏదైనా సరే ఇంటికి వచ్చేస్తే అన్ని సెట్ అయిపోతాయి. హోమ్ సిక్ పోతుంది కాబట్టి మమ్మీ డాడీ పక్కన ఉంటే ఏం ఉండదు ఇంకా. సో గోయింగ్ బ్యాక్ టు యువర్ చైల్డ్హుడ్, అంటే మాట్లాడుకోకుండా మనం డైరెక్ట్ యూఎస్కి వెళ్ళిపోయాం. సో ఎక్కడ మీరు, ఏ ఊరు నుంచి? మాది వచ్చేసి భద్రాచలం.
నేటివ్. మా డాడీ వాళ్ళిద్దరు గవర్నమెంట్ టీచర్స్ అనమాట. సో వాళ్ళకి పోస్టింగ్స్ మారుతూ ఉంటాయి, ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉంటాయి. సో మేము అటు ఇటు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాం. స్కూల్ నా కూడా చైల్డ్ మారుతుండేలా? స్కూల్ కూడా మారుతూ ఉంటాం. నేను ఈజీగా నా 10th వరకు ఒక 5-6 స్కూల్స్ కవర్ చేసేసి ఉంటాను. అబ్బా! ప్రతిసారి అడ్జస్ట్ అవ్వాలి స్కూల్కి వెళ్ళిన ప్రతిసారి. అప్పుడు ఫ్రెండ్స్ కూడా తక్కువ ఉంటారు ఇక. తక్కువ ఉంటారు. నా 7th వరకు మాత్రం నేను అటు ఇటు తిరగాల్సి వచ్చింది. 7th నుంచి కాన్స్టెంట్గా ఖమ్మంలో సెటిల్ అయిపోయాం. సో Okay. మమ్మీ వాళ్ళే ఎటు ట్రాన్స్ఫర్ అయిపోయినా వాళ్ళు అప్ అండ్ డౌన్స్ చేయడం స్టార్ట్ చేశారనమాట. కానీ అక్కడ ఇల్లు కట్టించేసుకొని మేము ఖమ్మం ఖమ్మంలో? నుంచి సెటిల్ అయిపోయాం. అక్కడ నుంచి నా స్టడీ ప్రాపర్ మొత్తం ఖమ్మం అయిపోయింది. ఖమ్మం అయితే. దాని ముందు చైల్డ్హుడ్ అంటే మీకు మనుగురు ఐడియా ఉండి ఉంటుంది, ఏడుళ్ళ బయ్యారం అని చెప్పేసి భద్రాచలం అవతల, ఓకే. అక్కడ అనమాట చైల్డ్హుడ్ అంతా. ఎలా ఉండేదంటే మంచి మంచి స్టూడెంట్ బాగా చదువుకునే వాళ్ళ? ఇద్దరం, నేను చెల్లి మంచి స్టూడెంట్స్. ఇంటర్లో ఇద్దరం ఎంపీసీనే తీసుకున్నాము. నేను సెంట్రల్ గవర్నమెంట్లో IIIT జబల్పూర్ మధ్యప్రదేశ్లో తీసుకున్నాను. మా చెల్లి వచ్చేసి IIT వారణాసి అనమాట, BH. బాగానే చదువుకున్నారు అయితే. అంటే బేసిక్ గా ఒకటి ఉంటది, పండిత పుత్ర పరమసుంఠ అని. మీరు పరమసుంఠులు కాదు, మీరు కూడా పండిత శిక్షలు అయ్యారు. ఇద్దరు పేరెంట్స్ ఇద్దరు గవర్నమెంట్ టీచర్స్ కాబట్టి అఫ్ కోర్స్ వాళ్ళు చాలా గైడ్ చేసి ఈ రోజు మేము ఇంత దాకా నిల్చున్నామంటే వాళ్ళ వల్లే. స్ట్రిక్ట్ గా ఉండే వాళ్ళ బాగా? స్టడీ విషయంలో స్ట్రిక్ట్ గా ఉండేవాళ్ళు. అలా అని చెప్పి ఏ రోజు రుద్దేవాళ్ళు కాదు. నీకు ఎంతవరకు వచ్చింది అంతవరకు, రాంది మంది కాదు. మా డాడీ అదే చెప్తారు, వచ్చింది మంది, రాంది మంది కాదు. అంతే. రాంది మనం ఏం చేయలేము, మనకు వచ్చింది మనం తీసేసుకోవడమే, అంతే సింపుల్. బట్ కష్టపడి చదివించాలి ఇంట్లో కూర్చోబెట్టి. కూర్చోబెట్టి మమ్మీ కొట్టేవాళ్ళు, డాడీ ఎప్పుడు కొట్టరు. డాడీ అంత స్ట్రిక్ట్ కదా, మమ్మీ మాత్రం స్ట్రిక్ట్ గా కూర్చోబెట్టి చదివించేది. మేడం మేడం అని పిలిచేయాలా? చిన్నప్పుడు అంతే. సమ్మర్ వచ్చింది అని అంటే కూర్చోబెట్టేసేసి తెలుగు పేపర్ తీసుకొచ్చేసి, మమ్మీ వచ్చేసి తెలుగు టీచర్ అనమాట. ఓకే. తెలుగు పదాలు, ఒత్తులు అన్నీ కూర్చోబెట్టి చాలా స్ట్రిక్ట్ గా న్యూస్ పేపర్ ఇచ్చి చదివి. అంతే. అందులో వెతకాలి, డిక్టేషన్ పెట్టేది. డిక్టేషన్ అంటేనే భయం మాకు. ఇవంతా చేసింది కాబట్టి ఇక్కడ దాకా వచ్చాం. మా ఫాదర్ వచ్చేసి మ్యాథ్స్ టీచర్ అనమాట. సో మేము మంచిగా ఎంపీసీలో మూవ్ ఆన్ అయ్యామంటే వాళ్ళు హెల్ప్ చేయడం. లైఫ్ లో కావాల్సింది ఒకటి లెక్కలో, ఒకటి తెలుగు. రెండు బాగానే ఇద్దరు ఉన్నారు చేశారు. అక్కడ. తెలుగు చాలా టఫ్ సబ్జెక్ట్, చాలా మందికి అసలు చదవడం రాదు ప్రాపర్ గా. ఒత్తులు పైన ఒకటి ఇంకా పెడితే ఇంగ్లీష్ కింద మీడియంలో ఒకటి. తెలుగు అంటే చాలా కష్టం. అండ్ అనదర్ విషయం ఏంటంటే మ్యాథ్స్. నేను కొంచెం బ్యాకే, మా చెల్లి మాత్రం మ్యాథ్స్ లో చాలా ఇది ఉండే. మా డాడీ ఏం చేసేవాళ్ళంటే రేపు ఇది సబ్జెక్ట్ ఉందనగానే క్లాస్ ముందు రోజు నాకు నేర్పించి పంపించేసేవాళ్ళు. నాకు ఈజీ అయిపోయేది అనమాట. అలా 10th ఇంటర్ గెట్ ఆన్ అయిపోయాం. బీటెక్ అంతా మళ్ళీ ఖమ్మంలోనే. మొత్తం ఖమ్మంలోనే. బీటెక్ కోవిడ్ వచ్చేసింది. బీటెక్ కోవిడా? మేము 1 year జాయిన్ అయ్యాము. ఫస్ట్ సెమిస్టర్ అయిపోయింది, కోవిడ్ పడ్డది. కోవిడ్ పాస్డ్ అవుట్. ఇప్పుడు కోవిడ్ పాస్డ్ అవుట్ అంటేనే భయం అందరికి. అందరికి స్టడీ అక్కడే చాలా లాస్ అయిపోయాం అనిపించింది. అక్కడ స్టార్ట్ చేసాం ఏంటి, ChatGPT అన్ని ఓపెన్ గా చెప్పుకోవడమే కదా, అందరం హెల్ప్ చేసుకోవడం క్వశ్చన్స్ కి. అలా సో కొంచెం కోవిడ్ పాస్డ్ అవుట్ తర్వాత మళ్ళీ ఎంఎస్ చేద్దామని. కోవిడ్ పాస్డ్ అవుట్ అవ్వలేదు. నేను 3rd year రాగానే కోవిడ్ అయిపోయింది. అయిపోయింది. నేను 3 to 4-1 4-2 మళ్ళీ కాలేజ్కి వెళ్ళిపోయాను అనమాట. తర్వాత నాకు ఎంఎస్ ప్లాన్ ముందు నుంచే ఉండింది. సో 4-2 నుంచి ప్లాన్ స్టార్ట్ చేసాము. నేను ఇమీడియట్ గా నాది అయిపోయిన తర్వాత అండర్ గ్రాడ్యుయేట్ నేను ఎంఎటై మాస్టర్స్కి వెళ్ళిపోయాను అనమాట. ఒప్పేసుకున్నారు ఇంట్లో? వాళ్ళకు ఉండింది పంపించాలని. మేమిద్దరమే అమ్మాయిలం. ఏ రోజు వాళ్ళకి ఏంటంటే బాగా చదివించాలి, ఇంకా ఇంకా బాగా పొజిషన్లో చూడాలి. నాకు ఈ చిన్నపాటి ఒక ఫెమినిజం మన క్యారెక్టర్ స్టార్ట్ అయింది మా ఇంట్లో వాళ్ళ వల్ల అనమాట. అమ్మాయిలు ఎక్కడ తగ్గొద్దు, ప్రతి దానికి ఇది ఉండాలి. మా మమ్మీ మెయిన్గా, మా మమ్మీకి 18 yearsకే పెళ్లి చేసేసారనమాట. సో తనకి ఏంటంటే బాగా లేదు, 26-27 వరకు పిల్లలు బాగా చదువుకోవాలి, ఇంకా హైయర్ స్టడీస్ చేయాలి, వాళ్ళు ఒక మంచి పొజిషన్లో ఉన్న తర్వాత పెళ్ళి అవన్నీ అప్పుడు సెకండరీ అన్నట్టు. సో వాళ్ళదే ప్లాన్, నేను మాస్టర్స్కి వెళ్ళాలి అని చెప్పి. వాళ్ళే నన్ను ఒప్పించి నువ్వు చేయగలుగుతావు, మేము ఉంటాం వెనక అని చెప్పి పంపించారు. సడన్లీ ప్లాన్స్ అన్ని చేంజ్ అయిపోయినాయి, ఇప్పుడు వచ్చేసారు. ఏంటి నెక్స్ట్ అనే ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? గాడ్స్ ప్లాన్ అనిపిస్తుంది నాకైతే. వైషు గారు నాకు జనరల్గా దేవుడి మీద అంత నమ్మకం ఉండేది కాదు, భయం ఉండేది. మా మమ్మీ పూజలు బాగా చేస్తుండే. నేను నా మాస్టర్స్లో 4-2 సెమిస్టర్లో 2 months సెమిస్టర్ స్టార్ట్ అయిపోయింది. నేను రిటర్న్ వచ్చేయాల్సి వచ్చింది, ఎమర్జెన్సీ మీద వచ్చేసాను. మా చెల్లి IIT వారణాసిలో చదువుతుంది అని చెప్పాను కదా, అప్పుడు తను కంటిన్యూ చేస్తుంది. ఎక్కడికి వెళ్ళినా నాకు అసలు సెట్ అవ్వట్లేదు. ఈ కాన్స్టెంట్ భయం అనే ఫీలింగ్ ఒకటి ఉండిపోయింది. నేను ఇమీడియట్గా వారణాసి వెళ్ళాను మా చెల్లి దగ్గరికి. ఏదో మార్చేసింది నన్ను అక్కడ. ఆ శివుడి మాయనో లేకపోతే ఏంటో ఎంత పిచ్చి పట్టుకుందంటే నాకు, ఇంకా ప్రతిదానికి శివుడి లీలే, ఆయన ప్లానే, ఆయన వల్లే వచ్చానేమో, మేబీ అక్కడ నేను ఫిట్ అవ్వనేమో, ఆయన వల్లే ఆయన పంపించేశాడేమో అనే ఒక థాట్ ఎప్పుడు. సో అది గాడ్స్ ప్లాన్ కాబట్టి ఎక్కువ వర్రీ ఏం అవ్వలేదు. నెక్స్ట్ ఏంటి అని ఆలోచించాల్సిన సిచ్యువేషన్ అంటే మేబీ మాస్టర్స్ డిగ్రీ నా చేతిలో ఉంది, నేను మధ్యలో డిస్కంటిన్యూ చేయలేదు కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత దానికి వాల్యూ ఉంటుంది అఫ్ కోర్స్ ఖచ్చితంగా. సో ఆ ధైర్యంతోనే వచ్చేసాను, ఏదైతే అదైంది చూసుకుందాం. వారణాసి
వారణాసి అనుకోకుండాను, అనుకున్నది తెలియకుండాను చాలామంది లైఫ్‌ని మార్చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. మీరు వెళ్ళాక ఒకలా ఉంటారు, అక్కడి నుంచి వచ్చాక ఒకలా ఉంటారు. బట్ వై? హౌ? అంటే ఏంటి అంత స్పెషల్ అబౌట్ ఆ వారణాసి? స్పిరిచువాలిటీ ఏం మార్చేస్తుందో నాకు తెలీదు. నాకు చాలా లక్కీ అనిపిస్తుంది. మా చెల్లి 4 ఇయర్స్ అక్కడే చదివింది చూసారా, వారణాసి దగ్గరే. ప్రతిరోజు గుడికి వెళ్తుంది, ప్రతిరోజు గంగా ఆరతి ఆయన మిస్ అసలు అవుతుంది. అంత దగ్గర నుంచి దగ్గర చూడడం, నుంచి గంగా అక్కడే ఆరతి చదువుకుంటూ చూసుకోవడం. అసలు చాలా మార్చేసింది ఇలా నా లైఫ్. నాది నా థాట్ ప్రాసెస్ని, అసలు దేవుడి మీద నమ్మకం కానీ యాహ్! అంతా ఆ! అది హైలైట్ ఏంటంటే స్పిరిచువాలిటీ మీద అంత పెద్ద నమ్మకం లేకుండా ఎళ్ళేసొద్దాం ఒకసారి వెళ్ళేసొద్దాం ఎళ్ళి అనుకున్న ప్రతి ఒక్కరికి మారిపోయారు. మారిపోయి వస్తారు. అదే కదా! అందులో నేను ఫస్ట్ ఎగ్జాంపుల్. హ్మ్. ఖచ్చితంగా చాలా అసలు అది చాలా మార్చేసింది. ఇప్పుడు ఆ డిసిషన్స్ మేకింగ్ గానీ ఇప్పుడు ఏదైనా ఒక ధైర్యం ఉందంటే దేవుడున్నాడు, శివుడున్నాడు, శివే చూసుకుంటాడు. చూసుకుంటాడు. ఆయన ఉన్నాడు, నాకేంది మళ్ళీ ఇది ఇంకా ఇచ్చాడంటే దానికి ఆయనే ఆ! కూడా ఆయన రేపు సాల్వ్ ఏదో ఉంటాడు. సాల్వ్ చేసేస్తాడని ఒక నమ్మకం వచ్చేస్తుంది. అది ఉంటే ఇంకా ఏంటంటే అన్ని దాటేసుకొని వెళ్ళిపోతాం అనే ఒక ధైర్యం, దాటకపోయినా దాటిపిస్తాడేమో అనే ఒక ధైర్యం అది అది ఉంటది. వచ్చేస్తుంది. అక్కడ ఫిట్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ ఇక్కడ పంపించాడు. తీసుకొచ్చాడు. అది ఇది ఒక సినిమాలో డైలాగ్ కూడా ఉంటది. అది బాగుంది, నేను ఆ ప్లేస్ లో కంఫర్టబుల్ గా ఉన్నానన్నంత మాత్రాన నువ్వు ఆ ప్లేస్ అక్కడ లో ఫిట్ ఫిట్ అవుతావని అవుతామని అర్థం కాదు. కాదు అని చెప్పేసి. ఎగ్జాక్ట్లీ. అలాంటి అలాంటి చూసినప్పుడు నిజమేనేమో. ఇప్పుడు మీరు యూఎస్ నుంచి వచ్చేయాల్సి వచ్చింది అంటే అక్కడ మేబీ మీరు ఫిట్ అవ్వట్లేదేమో, అంతే. ఇక్కడ మీకు బెటర్ ఇంకా ఫ్యూచర్ ఉందేమో. చూసుకుంటే ఇప్పుడు నేను సోషల్ మీడియాలో వెళ్ళాలన్నా నాకు యూఎస్లో అంత ఉండదు. నాకు కొలాబరేషన్స్ కానీ ప్రమోషన్స్ కానీ ఏమున్నా సరే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు లైఫ్ ఉంటుంది. ఇంట్లో యాక్సెప్ట్ చేశారు ఇలాగ ఈ విషయంలో. సో చూసుకుంటే దేవుడు ఎవరు రప్పించాడేమో ఈ విధంగా అనిపిస్తుంది. సో యాజ్ యూ సెడ్ ఇంట్లో యాక్సెప్ట్ చేశారంటే ఇంట్లో ఇద్దరు గవర్నమెంట్ ఇచ్చేసి బేసికల్లీ మంచి స్టడీస్ మీది. అసలు ఇన్స్టాగ్రామ్ అనేది ఒక డిఫరెంట్ ప్రపంచం. అవును. ఇప్పుడు ఏంటంటే పాజిటివ్గా మనం ఇంట్లో ఉన్న వాళ్ళు మనకు నచ్చలేదంటే వాళ్ళకి నచ్చలేదో చెప్పుకోవచ్చు. బయట వాళ్ళు మిమ్మల్ని అనొద్దు అని చెప్పడానికి మీకు లేదు రైట్. సోషల్ మీడియాలోకి వచ్చారు అంటే వాళ్ళ ఇష్టం. నెగిటివ్గా అనొచ్చు, పాజిటివ్గా అనొచ్చు, ఏదైనా అనొచ్చు. మనం వాళ్ళ చేతిలో ఒక రైట్ ఇచ్చేసినట్టు. ఎలా జరిగింది ఆ ప్రాసెస్? ఫస్ట్ అంతా చెప్పలేదు నేను అసలు. బేసికలీ నేను అసలు సోషల్ మీడియా స్టార్ట్ చేసినప్పుడు భయంగానే ఉండింది అనమాట. పబ్లిక్ పెట్టాలన్నప్పుడు చాలాసేపు ఆలోచించి జస్ట్ ర్యాండమ్గా ఒక పవన్ కళ్యాణ్ వీడియో పెట్టాను. అది 5 మిలియన్ వెళ్ళిపోయింది. వెంటనే 3000 4000 సబ్స్క్రైబర్స్ వచ్చేసారు, ఫాలోవర్స్ వచ్చేసారు. స్టార్ట్ అయిపోయింది భయం. ఇంట్లో చెప్పాలి ఎలా, ఒప్పుకోరు, ఖచ్చితంగా ఒప్పుకోరు. ఎందుకంటే అఫ్కోర్స్ గవర్నమెంట్ ఇచ్చేస్తున్న బ్యాక్గ్రౌండ్, పద్ధతిగానే చదివించాలి, పద్ధతిగానే ఉంచాలి, సోషల్ మీడియా యాక్టింగ్ ఇదంతా వద్దు, మనకి సెట్ కాదన్నట్టే అంటారు. చిన్నగా వదిలేను ఒక రాయి మా మమ్మీకి, ఏదైనా చేద్దాం మమ్మీ, నేను సోషల్ మీడియాలో ఇట్లా వెళ్దాం అనుకుంటున్నాను యూట్యూబ్కి అని చెప్పి. నో వద్దమ్మా, మనకు సెట్ అవ్వదు, నువ్వు మాస్టర్స్ చేసుకో, చదువుకో, తర్వాత ఇంకేమైనా స్టడీ చేసుకుని జాబ్ చేసుకుని పెళ్ళి చేస్తాం, వద్దు అని. ఏదైతే డిప్రెషన్ ఫేస్ వచ్చింది అని చెప్పాను సార్, డాక్టర్ నాకు ఒకటి చెప్పారు, నీకు నచ్చింది చేయి, మనం ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు, నీకు నచ్చింది అనిపించింది అని. నేను ఇప్పుడు కూడా ఇదే చెప్తున్నాను మీకు, ఇప్పుడు చూస్తున్న వాళ్ళు కదా, ఈ రోజు ఉంటామో రేపు ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు, మీకు నచ్చింది చేసేసేయండి, దానికోసం ఎంతైనా ఫైట్ చేయండి. నేను ఇంకా చెప్పేసాను డైరెక్ట్గా, నాకు ఇట్లా ఒకటి ఉంది, నాకు 50K ఫాలోవర్స్ ఉన్నారు, ఇన్ని మిలియన్ వీడియోస్ ఉన్నాయి, నా కంటెంట్ ఇలాంటిది, నేను ఏ రోజు వల్గర్ కంటెంట్ పెట్టను, ఏం లేదు, నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది, మీరు ఓకే అంటే నేను కంటిన్యూ చేసుకుంటాను, సో దట్ అందులో అన్న కొంచెం బిజీగా పడితే దీంట్లోంచి బయటపడగలుగుతాను అని చెప్పేసి. ఒక 2 రోజులు ఆలోచించారు, దే వాస్ లైక్ ఓకే కానిచ్చేసి అని చెప్పి కొలాబరేషన్ స్టార్ట్ అయ్యాయి. ఇంకా అప్పటి నుంచి ఇంకొంచెం రీచ్ ఎక్కువ అయిపోయింది. దానికి ముందు కొలాబరేషన్స్ యాక్సెప్ట్ చేయాలంటే ఇప్పుడు వాళ్ళు పంపించిన ప్రొడక్ట్ ఇంటికి రావాలి, ఏంటిది అని అడుగుతారు. సో దానికోసం నేను చాలా కొలాబరేషన్స్ ఆపేసేదాన్ని అనమాట. తర్వాత మెల్లగా ఓకే అయిన తర్వాత ఎవ్రీథింగ్స్ గుడ్ ఒప్పుకున్నారు అనమాట. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.